నమస్తే. తమ పిల్లలను విదేశాలలో చదివించాలి అనేది చాలా మంది తల్లిదండ్రులకు ఒక పెద్ద డ్రీమ్ గా ఉంటుందండి. చాలా మంది దగ్గర పిల్లల్ని విదేశాలలో చదివించడానికి కావాల్సినంత బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ ఎలా, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఎలా పంపించాలి, అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, అక్కడ స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని వసతులు ఉంటాయా, అలానే అక్కడ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది, ఇలా రకరకాల డౌట్స్ తల్లిదండ్రుల మెదళ్లను ఒక రకంగా చెప్పాలంటే తొలిచేస్తాయనే చెప్పచ్చు. వీటన్నిటికీ చక్కటి ఆన్సర్తో పాటు మంచి సొల్యూషన్ మా దగ్గర ఉంది అంటున్నారు విదేశ్ కన్సల్ట్ డైరెక్టర్ సాయినాథ్ గారు. మరి మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దామా? నమస్తే అండి. నమస్తే అండి సాయినాథ్ గారు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులకి తమ పిల్లల్ని విదేశాలలో చదివించాలని ఒక డ్రీమ్ ఉంటుంది, ఇంతకు ముందు నేను చెప్పినట్టు. కాకపోతే మన ముందు చాలా కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీ అయితే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్కి ఏ కంట్రీలో కాస్త అంటే నాలెడ్జ్ వస్తుంది, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. దట్టు మీరు 15,000 మంది పైచిలుకు స్టూడెంట్స్ని గత 18 ఏళ్లలో మీరు రికార్డ్స్ చూస్తే పంపించారు సక్సెస్ఫుల్గా. అండ్ విట్నెసెస్ కూడా మేము చూసాం స్టూడెంట్స్ దగ్గర నుంచి. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా నేను మిమ్మల్ని అడగగలుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంట్రీస్కి స్టూడెంట్స్ని పంపించగలుగుతారు? ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఈ ఇంటర్నేషనల్ అరీనాలో టాప్ 1, టాప్ 2, టాప్ 3 మారుతూ ఉంటుంది. అంటే ఒక్కోసారి చూసుకుంటే ఆస్ట్రేలియా ఇస్ నెంబర్ 1, ఒకసారి కెనడా ఇస్ గుడ్, ఒకసారి యుఎస్ ఇస్ గుడ్. అయితే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్కి చాలా మందికి ఏంటంటే ఫైనాన్షియల్గా అంత అఫోర్డబిలిటీ ఉండట్లేదు. తర్వాత పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. సో ఇలాంటి ఒక క్లిష్టమైన టైంలో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ యాక్చువల్లీ ఇటలీ అండి. ఇటలీ అనే కంట్రీ ఏంటంటే మనకి యూరోప్లో అత్యంత సుందరమైన దేశం. ఆన్ టాప్ ఆఫ్ దట్ అక్కడ ఏంటంటే చాలా ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్కి, ఇండియన్ స్టూడెంట్స్ ముఖ్యంగా చాలా తక్కువ కాస్ట్లో మంచి ర్యాంకింగ్ యూనివర్సిటీస్లో చక్కగా చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయండి ఇటలీలో. కాబట్టి ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఇటలీ ఈజ్ యాక్చువల్లీ బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఇండియన్ స్టూడెంట్స్ అండి. సాధారణంగా అంటే మీ దగ్గరికి పేరెంట్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ గా ఇటలీని పెడుతున్నారు. ఓకే, సాధారణంగా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అంటే ఇటలీలో తమ పిల్లలు చదువుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ కనుక్కుందాం. కంపల్సరీగా 12th అయితే పాస్ అవ్వాలిగా. మరి పర్సంటేజ్ ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తుందా అక్కడి గవర్నమెంట్? అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి ఇటలీలో ఇవన్నీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్. సో ఇవేంటంటే సంవత్సరం ఒకటే ఇంటేక్ ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ద నెక్స్ట్ కమింగ్ ఇంటేక్ ఇస్ ఫర్ September 25. అయితే ఇప్పుడు ఎవరైతే పర్సూయింగ్ స్టూడెంట్స్ ఉంటారో, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్లో ఉంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ప్రోగ్రామ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతారు, వీళ్ళ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు బహుశా మార్చ్, ఏప్రిల్ నాటికి కంప్లీట్ చేసుకుని జూన్ నాటికల్లా వాళ్ళ సర్టిఫికెట్స్ వస్తాయి. సో మన ఇక్కడ ఇంటేక్ వచ్చి సెప్టెంబర్కి. కాబట్టి ఇప్పుడు పర్సూయింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ టైంలో ఆల్రెడీ November 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయండి ఇటలీకి. ఓ, అంటే 12th చదువుతూ ఉన్నప్పుడే, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో ఈ సెప్టెంబర్ నుంచే మనం దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేయాలి. సో ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వితిన్ 2 months లో దే ఆర్ ఏబుల్ టు ఫ్లై, సెప్టెంబర్ ఇంటేక్ కాబట్టి. సో ఇక్కడ ఏం టైం వేస్ట్ అవ్వకుండా స్టూడెంట్స్ కి మనం ప్రాసెస్ చేయడానికి ఈజీగా వీలవుతుంది. సో ఇది బ్యాచిలర్స్కి అయినట్లయితే మాస్టర్స్ చేయడానికి కూడా ఇప్పుడు బీటెక్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళకి ఇది రైట్ టైం టు స్టార్ట్ ద అప్లికేషన్. సో దట్ వాళ్ళకి ఏమవుతుంది, నేరుగా ఇప్పుడు డిగ్రీ చదువుతూనే సైమల్టేనియస్ అప్లికేషన్స్ చేస్తారు. వీళ్ళ ఎగ్జామ్స్ రాసే పాటికి వీళ్ళకి అక్కడి నుంచి అడ్మిషన్లు వచ్చేస్తాయి. ఎంచేత అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు యూనివర్సిటీస్ నుంచి ఆర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ నుంచి వి గెట్ ఎ డాక్యుమెంట్ కాల్డ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. దాంట్లో ఉజ్జాయింపుగా ఇలా ఈ పలానా స్టూడెంట్కి ఈ సో అండ్ సో టైం కల్లా ఎగ్జామ్ అయిపోతుంది, మార్చ్, ఏప్రిల్ నాటికి ఎగ్జామ్స్ అవుతాయి, సో బై సెప్టెంబర్ ఇంటేక్ వీళ్ళు వెళ్ళొచ్చు ఫర్దర్ ఎడ్యుకేషన్కి అని చెప్పి వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ నుంచి కానీ హెచ్ఓడి నుంచి కానీ విల్ టేక్ ఎ లెటర్ అండ్ ఆన్ దట్ బేసిస్ విత్ ద ప్రెసెంట్ మార్క్స్ వాట్ ఎవర్ దే హ్యావ్. అంటే ఇంటర్మీడియట్ అయినట్లయితేనేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, 10th క్లాస్ మార్క్స్. బ్యాచిలర్స్ అయినట్లయితే అంటే బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళకి అవ్వబోయే వాళ్ళకైతే అప్ టు బ్యాచిలర్స్ సెకండ్ ఇయర్ వరకు డిగ్రీ వాళ్ళకి, బ్యాచిలర్స్ థర్డ్ ఇయర్ వరకు బీటెక్ వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం అక్కడ యూనివర్సిటీకి మనం అర్జీ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి మినిమం ఇంత పర్సెంటేజ్ ఉండాలి అని ఉందా? ఇప్పుడు ఇంటర్లో 70%, 80% రావాలి అని అంటూ ఉంటారు కదా మరి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అడ్మిషన్స్ ఆర్ వెరీ కాంపిటేటివ్. అట్ ద సేమ్ టైం టచ్ వుడ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే కాన్సెప్ట్లో అర్లీ బర్డ్ క్యాచెస్ మోర్ వార్మ్స్. సో దాని ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు ఎంత త్వరగా అప్లికేషన్ స్టార్ట్ చేస్తారో దేర్ ఇస్ ఎ బెటర్ ఛాన్స్ ఈవెన్ ద పర్సంటేజ్ ఇస్ లెస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం.
ఓకే. అంటే ఇప్పుడు మన అప్లికేషన్ స్టార్ట్ చేస్తే బహుశా 55-60 ఉన్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ పొజిషన్ టు గ్రాబ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు గెట్ ద అడ్మిషన్ దర్. చెప్పాలంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే అనుకోవచ్చు. Absolutely. ఎందుకంటే ఇప్పుడు అంతవరకు వెళ్ళాలి, 70% 80% అయ్యి మనం కాస్త లేట్ చేసాం అనుకోండి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పారు. చాలా మంది ఏమనుకుంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాసెస్ కోసం చూస్తూ ఉంటారు. Right. బట్ ఇటలీలో చదువుకోవాలనుకుంటే మాత్రం పేరెంట్స్ గమనించగలరు, సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ ఇటలీలో తమ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు విదేశ్ కన్సల్ట్స్ సంప్రదించాల్సింది. అండ్ ఇంతకు ముందు మీరు పబ్లిక్ యూనివర్సిటీస్ కోసం చెప్పారు, మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయిగా, ఏది బాగుంటది అంటారు? సో సింపుల్ అండి. యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ అనేటప్పటికీ దీస్ ఆర్ ట్రెడిషనల్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం ఇటలీలో మాట్లాడే యూనివర్సిటీస్ అన్ని కూడాను మినిమం 100 years old. మినిమం there are certain universities which are established in 1088. World's first university is presently existing in Italy. University of Bologna. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సాపియన్జా 13th century, యూనివర్సిటీ ఆఫ్ మెసినా 15th century. సో ఇప్పుడు మేము చేసే ప్రతి యూనివర్సిటీ కూడా అన్ని పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీసే చేస్తున్నాం. ఎందుకంటే ఈ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో మనీ మేకింగ్ అనేది వాళ్ళ మోటో కాదు. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఫీజు అబ్రాట్ ఒక సంవత్సరానికి 10 లక్షలు 12 లక్షలు ఫీజు ఉంటుంది. బట్ దాంతో ఏమవుతుందంటే దే ఆల్సో కాంప్రమైజ్ అన్ కైండ్ ఆఫ్ క్వాలిటీ, వేర్ దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ విదేశ్ కన్సల్ట్స్లో ఏంటంటే మేము స్ట్రిక్ట్గా ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ వరకే ఫోకస్ చేస్తాం. సో దట్ ఏంటంటే స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు అ పబ్లిక్ యూనివర్సిటీ విచ్ ఈస్ అట్లీస్ట్ 100 years old and they have actually world rankings which are usually among 1000 ranking in top world. సో వరల్డ్లో ఒక 1,86,000 plus యూనివర్సిటీస్ ఉంటే ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ అమంగ్ ద వరల్డ్ టాప్ 1000. అంటే ఇట్ సంథింగ్ లైక్ యాక్చువల్లీ మీరు ఒక ఎంసెట్ రాస్తే 2 లక్షల మంది రాస్తే మీ ర్యాంక్ 1000 లోపు వచ్చినట్టు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ వాట్ యాక్చువల్లీ విదేశ్ కన్సల్ట్స్ ఇస్ వర్కింగ్ విత్. ఆ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా గమనించాలి. అబ్సల్యూట్లీ, బికాస్ ఈ ర్యాంకింగ్స్ బట్టి ఆటోమేటికలీ ఇట్ ఈస్ షోయింగ్ దట్ ద యూనివర్సిటీ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ థింగ్. తర్వాత అక్కడ జాబ్ రేషియో బాగుంటుంది, బికాస్ అల్టిమేట్ గా మనం అందరం వెళ్ళేది ఎండ్ ఆఫ్ ద డే కోర్స్ చేసిన తర్వాత జాబ్ కోసం. సో ఇలాంటి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీలు చదివినప్పుడు వాళ్ళకి ఏంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా వస్తుంది, తద్వారా వాళ్ళకి జాబ్స్ బాగా ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే ఇంత టాప్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇప్పుడు చాలా మంది సైన్స్ ఆర్ ఏఐ ఇలాంటి కోర్సెస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే వాళ్ళకి అక్కడ ఆబ్వియస్లీ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రాదు. సో వేరాస్ ఇటలీలో ప్రతి యూనివర్సిటీ కూడా 100% ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దట్ ఏంటంటే స్టూడెంట్స్ యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే చదువుతారో దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తారు టు ద రియల్ వరల్డ్ సినారియోస్. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ఆటోమేటికలీ దే గెట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. తర్వాత కంపెనీస్లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ, బికాస్ దీస్ ఆల్ యూనివర్సిటీస్ దే ఆర్ టైడ్ అప్ విత్ ద లోకల్ కంపెనీస్. సో దెర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ లైక్ మాకు యూనివర్సిటీ ఆఫ్ సియానా, కొన్ని యూనివర్సిటీ ఆఫ్ రోమ్, ఇలాంటి చోట్ల వీ హ్యావ్ కంపెనీస్ లైక్ రోల్స్ రాయ్స్, యాపిల్ కమింగ్ ఆన్ క్యాంపస్ for the recruitments. Okay. So that is the kind of universities what we are talking about. మీరు మాట్లాడుతుంటుంటే ఇటలీలో ఒక అంటే 100 years హిస్టరీ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందే చాలా యూనివర్సిటీస్ కనిపిస్తూ ఉంటుంది. సో పేరెంట్స్ కి ఇది ఒక డౌట్, ఏది ది బెస్ట్? ఇప్పుడు అంత దూరం పంపిస్తున్నాం అంటే ఏదైతే అని అనుకోలేం కదా, కాబట్టి ది బెస్ట్ యూనివర్సిటీ ఏంటి అని ఉంటుంది. సో ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనం తీసుకునే గ్రూప్ ని బట్టా, లేకపోతే మీరేమైనా సజెషన్స్ ఇస్తారా? మీరు ఒక చాలా క్లిష్టమైన క్వశ్చన్ అడిగారు నన్ను ఇప్పుడు. సో ఇట్ ఈస్ సింపుల్. ఏంటంటే యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది సంథింగ్ లైక్ మనము ఐఐటీస్ లో ఏ ఐఐటి బాగుంటుంది అని అడిగినట్టుగా ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఐఐటీలో ఏ ఐఐటి రావాలన్నా ఒకటే ఎగ్జామ్ రాయాలి. దాంట్లో ఏ ఐఐటి వచ్చినా, ఆఖరికి ఐఐటి అస్సాం వచ్చినా కూడా మాకు హ్యాపీయే. సో నేను మాట్లాడే యూనివర్సిటీ ప్రతి ఒక్కటి కూడా ఐఐటి అస్సాం కంటే బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్ కంటే బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్ ర్యాంకింగ్స్ అంటే ఇవేంటంటే ఇటలీలో మొత్తానికి ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీస్ అనమాట. ఈ స్టేట్ యూనివర్సిటీ రావడం చేత వీటన్నిటికీ మనకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేవు. బట్ లోకల్స్ ఆ యూనివర్సిటీలో సీట్ కొట్టాలంటే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే, అంత కాంపిటేటివ్ యూనివర్సిటీస్ అవి. సో వాటిలో ఏంటంటే నాన్ యూరోపియన్ యూనియన్ స్టూడెంట్స్కి కొంత కోటా ఉంటుంది. ఆ కోటాలో మనం నేరుగా అడ్మిషన్ తీసుకుంటున్నాం ఎగ్జామ్స్ లేకుండా. సో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ ద గుడ్. అయితే దీంట్లో ఏంటంటే ఇంటర్నల్గా రోమ్ యూనివర్సిటీ బాగుంటుందా, మిలాన్ యూనివర్సిటీ బాగుంటుందా, ఆర్ బొలోనియా యూనివర్సిటీ బాగుంటుందా అంటే ఇవి మూడు కూడా ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలంటే ఐఐటి ఢిల్లీ బాగుంటుందా, ఖరగ్పూర్ బాగుంటుందా, బొంబాయి బాగుంటుందా. సో సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ టెంపుల్స్ ఫర్ నాలెడ్జ్. సో ఇలాంటి చోట్ల ఎంట్రీ దొరికింది అంటేనే ఆటోమేటికలీ యూఆర్ స్టడీయింగ్ ఇన్ సంథింగ్ లైక్ కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఆ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్లో మనం ప్లేస్ అవుతున్నాం. సో ఆబ్వియస్లీ అలాంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.
సో అది ఎనీ యూనివర్సిటీ. ఎస్. ఓకే. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు నెక్స్ట్ నాకు అడగబోయేది నాకు తెలుసు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంత మంచి ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మన అందరికి ఒక అపోహ ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది, అది మనం తట్టుకోగలుగుతామా అంత కాస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ కేంబ్రిడ్జ్ లో చదవాలన్నా, ఆక్స్ఫర్డ్ లో చదవాలన్నా, స్టాన్ఫర్డ్ లో చదవాలన్నా కంపల్సరీ ఫీజు మినిమం అబౌట్ 35 lakhs to 40 lakhs per year. అయితే ఇటలీలో మటుకు ద ఫీజ్ ఈస్ యాజ్ లో యాజ్ 500 euros నుంచి 1000 euros ఇస్ అ ఫీజ్. ఓకే. సో మన కరెన్సీకి ఎంత అవుతుంది? మన కరెన్సీ ఇండియన్ కరెన్సీ ప్రకారం 40,000 నుంచి 80,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. అంతేకాదు దాంట్లో ఇంకొక కిటుకుంది. చెప్పండి. నాకు తెలిసి ఇటలీలో పిల్లల్ని చదివించాలనుకునే పేరెంట్స్ అందరికి మీరు ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ, ఒక ట్విస్ట్ రివీల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రియాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇటలీలో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ రైట్ టు స్టడీ. రైట్ టు స్టడీ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రకారం మనకి ఇండియాలో ₹1,00,000 కంటే తక్కువ జీతం ఉంటే, శాలరీ ఉంటే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాగా చేస్తుంది, గుజరాత్ అలా చేస్తుంది. అలాగే ఇటలీలో ఏంటంటే రైట్ టు స్టడీ ప్రకారంగా ఇఫ్ ద పేరెంట్స్ ఇన్కమ్ ఈస్ లెస్ దెన్ 40,000 euros per year, అంటే ఇండియన్ కరెన్సీలో 36 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పూర్. సో ఇప్పుడు ఈ లెక్కన మనం అందరం అదే కదా. సో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన 500 euros నుంచి 1000 euros ఉన్న ఫీజు వీళ్ళు పాపం అది కట్టుకోలేరని చెప్పి ఆ ఫీజుని కూడా రెడ్యూస్ చేసి దే ఓన్లీ ఎండ్ అప్ పేయింగ్ దట్ రీజనల్ ట్యాక్సెస్ విచ్ ఈస్ 165 euros per year. అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గిపోయినట్టే. హాఫ్ కాదు, 1/4 తగ్గిపోయింది, 1/4 వచ్చేసింది. సో నౌ దే ఓన్లీ ఎండ్ అప్ పేయింగ్ 164 euros per year. నేను ఇప్పుడు ఈ 18 ఏళ్లలో దాదాపు 10,000 పైచిలకు స్టూడెంట్స్ ని కేవలం దాంట్లో ఇటలీకి పంపించాను. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. అయితే ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మన పథకాలు కావచ్చు, మన ఏవైనా సరే మన రాష్ట్ర ప్రజలకు మాత్రమే అందిస్తారు. అవును. ఇప్పుడు మనం ఇటలీకి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఫారినర్స్ అవుతాం. అక్కడ వాళ్ళ పథకాలు అనుకోవచ్చు, ఎందుకంటే ఎవరికైనా పేరెంట్స్ కి అర్థం కావడం సులువుగా ఉంటుంది కాబట్టి రైట్ టు స్టడీ అనేది వాళ్ళ పథకం అనుకోవచ్చు. ఫారినర్స్ అయినా మనకి ఎట్లా వర్తింప చేస్తారు? సో ఇటలీలో ప్లస్ పాయింట్ అదే అండి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ అ స్టూడెంట్ ఆఫ్ he or she is a student of Italy, no matter the country of origin, as long as you are a student in Italy and you are pursuing your bachelor's or master's, you are eligible to apply for this scholarship. అయితే అది ఎలా ఉంటుందంటే బేసికలీ మనం ఎగ్జాంపుల్ రోమ్ అనే ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ తీసుకుంటే, ఈ రోమ్ అనే యూనివర్సిటీ లాజియో అనే స్టేట్లో ఉంటుంది. సో అప్పుడు విదేశ్ కన్సల్స్ మా టీం ఏం చేస్తామంటే మేము లోమ్ అడ్మిషన్ చెప్పిస్తాము, రోమ్ నుంచి ప్రాసెస్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత జూన్ జూలై మంత్లో అక్కడ స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు లాజియో అనే గవర్నమెంట్ కి మా టీం అప్లికేషన్ పెడతారు, ఇలా సో అండ్ సో స్టూడెంట్ కి మీ దగ్గర అడ్మిషన్ వచ్చింది అండ్ ఇతను సో అండ్ సో రోమ్ యూనివర్సిటీకి వస్తున్నాడు, వీళ్ళ ఫాదర్ ఇన్కమ్ ఇంత, వీళ్ళ మదర్ ఇన్కమ్ ఇంత, దాని ప్రకారంగా మీరు స్కాలర్షిప్ ఇవ్వగలరు అని చెప్పి మనం ఆ గవర్నమెంట్కి అర్జీ పెట్టుకుంటాం. తద్వారా ఏమవుతుంది, వీళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ లో వీసా వచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు స్కాలర్షిప్ బడి దగ్గర ఆల్రెడీ వీళ్ళ అప్లికేషన్ ఉంది. సో ఫస్టే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ దాని ప్రకారం వీళ్ళకి అప్రూవల్ వచ్చిన తర్వాత వెళ్తారు వీళ్ళు. ఓకే. అండ్ నా దగ్గర మీరు చెప్తున్నప్పుడు ఇంకొకటి అసలైన ఒక పెద్ద డౌట్ కూడా నా మైండ్ లో ఉండింది. ఇప్పుడు జనరల్ గా పేరెంట్స్ పిల్లల్ని ఫారెన్ పంపించాలని అనుకుంటే కనీసము బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 50 lakhs ఎంతో ఉండాలి, 50 lakhs to 1 crore ఎంతో ఉండాలి. నేను విన్నది చెప్తున్నా మీకు, ఎంతో ఉండాలి. అండ్ మన ఫిక్స్డ్ అసెట్స్ ని బ్యాంకులో దాన్ని పెట్టి లోన్ తీసుకుని పిల్లల్ని పంపిస్తారు అని అంటూ ఉంటారు. మరి ఇటలీకి ఎలా మీరు చెప్తున్న దానికి కాస్త నాకు రివర్స్ అనిపిస్తుంది. సో మీరు చాలా వ్యాలిడ్ పాయింట్, కానీ దానికంటే ముందు ఐ వాంట్ టు గివ్ యూ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ థింగ్. ఏంటంటే ఇటలీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఆల్మోస్ట్ 165 euros అంటే సంవత్సరానికి ఇండియన్ కరెన్సీలో 14-15 వేల రూపాయల ఫీజు. అంతే. ఇది కాక ఆ గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి 7,200 euros స్టూడెంట్ కి స్టైపెండ్ గా వస్తుంది. సో ద ఫీజ్ వాట్ యూ పే ఇస్ ఓన్లీ 165 euros ప్లస్ యూ గెట్ ఎ స్కాలర్షిప్ ఆఫ్ 7,200 euros per year ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ. సో ఆ రైట్ టు స్టడీ కాన్సెప్ట్ లో ఇది ఇంకొక సెకండ్ బిట్. సో దాని ద్వారా ఏమవుతుందంటే ద ఫీజ్ వాట్ యూర్ పేయింగ్ ఇస్ నెగ్లిజిబుల్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ద గవర్నమెంట్ ఇస్ పేయింగ్ యూ 7,200 euros. అది 2 installments లో గవర్నమెంట్ పే చేస్తారు. సో ఫస్ట్ సెప్టెంబర్ లో స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్టోబర్ నవంబర్ వదిలేసాక డిసెంబర్ లో దే పే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ విచ్ ఇస్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్, అంటే 3.5 lakhs ఇస్తారు. తర్వాత ఇంకో 6 నెలలకి ఇంకో 3.5 lakhs ఇస్తారు. సో దే పే నథింగ్ అండ్ దే గెట్ 7 lakh rupees per year. ఇలా ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్లో కూడా స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ బ్యాచిలర్స్కి అయితే థర్డ్ ఇయర్ కూడా వస్తుంది. అయితే ఒక కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ కావాలంటే ఫస్ట్ ఇయర్లో 10 subjects ఉంటే 5 పాస్ అవ్వాలి.
which is 50% of the credit should be obtained. So, ఉండాలి కూడా. That is a major reason. అంత దూరం వెళ్ళి చదువుకోవాలి పాస్ అవ్వకపోతే వెళ్ళడం కూడా వేస్ట్ కదా, రైట్. సో తద్వారా ఏంటంటే ఇప్పుడు మనం పంపించే ప్రతి స్టూడెంట్ కూడా 2 years కి 2 years వస్తుంది, 3 years కి 3 years కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ దిస్ స్కాలర్షిప్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇటలీ. సో మరి ఇక్కడ నుంచి అదే నేను అనేది, ఇక్కడ బ్యాంకుల నుంచి మనకి ఇది ఏం అవసరం లేదా? లేదు, ఇక్కడ అది కావాలి. ఏంటంటే బేసికలీ ఇక్కడ స్కాలర్షిప్ ఇచ్చేది మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇటలీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే వీసాలు మాత్రం ఇక్కడ ఉన్న కాన్సులేట్స్ ఇస్తాయి. ఈ ప్రపంచంలో మనం ఏ దేశంకి వెళ్ళాలన్నా డబ్బులు ఉన్న వాళ్ళకే వీసాలు ఇస్తాం అనేది రూల్. ఇప్పుడు ఏంటి బయట దేశం ఎగ్జాంపుల్ కెనడాలో వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇండియా రావాలంటే వాళ్ళు వీసా అప్లై చేసినప్పుడు వాళ్ళు డబ్బులు చూపించాల్సిందే, ఇండియా వీసా రావాలన్నా కూడా. సో ఇది యాక్చువల్లీ ఎవ్రీ కంట్రీకి ఉన్న బేసిక్ రూల్. ఏంటంటే ఇక్కడ మనం మాస్టర్స్ చేయడానికి వెళ్ళినట్లయితే మనం 2 ఏళ్ళు అక్కడ చదువుతాం కాబట్టి ఫీజు ఎలాగో ఉండదు. ఆ విషయం కాన్సులేట్స్ కూడా తెలుసు. కాబట్టి సంవత్సరానికి గాను 6 లక్షలు చొప్పున 12 లక్షల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి. వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఆర్ స్టూడెంట్ అకౌంట్ ఏదైనా పర్లేదు. అదే బ్యాచిలర్స్ కి వెళ్ళాలంటే 3 years కోర్స్. సో 3 years into 6 lakhs, 18 lakh rupees వాళ్ళ పేరెంట్ అకౌంట్ లో కానీ స్టూడెంట్ అకౌంట్ లో కానీ చూపించుకుంటే సరిపోతుంది. మనకి మీరు అందరూ అనుకుంటున్నారంటే నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, లేకపోతే పొలాలు ఉండాలి, అవన్నీ మనం బ్యాంక్ లో పెట్టాలి. ఇదంతా ఒక పెద్ద అపోహ మాత్రమే. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంటేషన్ అన్ని పట్టుకుని విఎఫ్ఎస్ ఆఫీస్ కి మనం వీసా సబ్మిట్ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఇవన్నీ మీరు డాక్యుమెంటేషన్ ఎక్కువ పెట్టకండి, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్, కీప్ ఇట్ సింపుల్. ఓన్లీ లివింగ్ ఎక్స్పెన్స్ ఇవ్వండి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వండి, ఐటీఆర్స్ ఉంటే ఐటీఆర్స్ ఇవ్వండి, తర్వాత మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. అంతవరకే. ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు అమెరికాలో మీరు చెప్పిన మాదిరిగా ఉంటుంది. ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ రిపోర్టెడ్, తర్వాత చార్టెడ్ ఇంజనీర్ రిపోర్ట్, మొత్తం మాకు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని వాల్యూ ఇంత, ఇవన్నీ చేసి ఇస్తాం అమెరికాకి. బట్ ఇటలీకి వచ్చేటప్పటికి ఇలాంటి ఏవి అక్కర్లేదు. అండ్ ఇంకొకటి ఉంటుంది, ఇప్పుడు ఊళ్ళలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎంతో ఇప్పుడు మీ ద్వారా లేకపోతే ఇంటర్వ్యూస్ చూసిన ద్వారా కొద్దిగా నాలెడ్జ్ తెలుసుకుంటారు. బట్ వాళ్ళ దగ్గర మంచిగా డబ్బులు ఉంటాయి. సో పిల్లల్ని మాలా కాకుండా కాస్త వైట్ కాలర్ జాబ్ చేయాలని ఆశ ఏ పేరెంట్ కైనా ఉంటది, తప్పు పట్టలేము కూడా, రైట్. సో వాళ్ళు ఏంటంటే ఏవో ఎగ్జామ్లు రాయాలంట కదా, దాని ఏదో టోఫెల్ అంటారంట కదా, ఇంకోటి ఏదో అంటారు కదా, అది కంపల్సరీ అట కదా, ఎలా మరి అంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే మనకి బేసికలీ ఏ దేశం కన్నా కూడా మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంగ్లీష్లో చదవడానికి వెళ్తున్నాం. సో ఇటలీలో కూడా మనం చదివే చదువు 100% ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ నేటివ్ కంట్రీ. కాబట్టి మన దేశం నుంచి మనం కనీసం వెళ్ళేటప్పుడు మనకు కనీసం బేసిక్ B2 లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటాం. B2 లెవెల్ అంటే IELTS అనే పరీక్ష తీసుకుంటే ఉదాహరణకి 5.5 ఆర్ టోఫెల్ అనే ఎగ్జామ్లో 72 out of 120 ఆర్ 5.5 out of 9.0. ఇది ఒక సింపుల్ పారామీటర్ టు జస్ట్ చెక్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్. ఓన్లీ ఇంగ్లీష్ స్కిల్స్ కోసం మాత్రమేనా, లేకపోతే సబ్జెక్ట్ ఎంత వరకు ఉంది అనేది కూడా దీంట్లో కన్సిడరేషన్ ఉంటుందా? IELTS TOEFL లో ఉన్నవి కేవలం లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ 4. కాబట్టి అదంతా ఇంగ్లీష్ భాష మీదే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ లో బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇది స్కోర్ ఈజీగా తెచ్చుకోగలుగుతారు. అయితే ఆ స్కోర్ ఉండడం వల్ల మనకి వీసా దగ్గర చాలా హెల్ప్ అవుతుంది, అడ్మిషన్స్ కూడా చాలా ఫెచ్ అవుతుంది. బికాస్ ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను, స్కాలర్షిప్స్ వస్తాయని చెప్తున్నాను, వరల్డ్ టాప్ ర్యాంకింగ్ అని చెప్తున్నాను. దాంట్లో ఆబ్వియస్లీ ఇంత ఉన్నప్పుడు కొద్ది కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి IELTS TOEFL లాంటివి నాకు వెపన్స్ అన్నమాట. ఓకే సాయి గారు, ఇప్పుడు పిల్లల దగ్గర మనకి ఆ పర్సెంటేజ్ ఉంటుంది. బట్ నేను అన్నట్టుగా విలేజ్ లో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ అంతంత మాత్రమే ఉంటుంది. ఏదో దాన్ని అయితే ఏదో చేయగలుగుతారు కానీ ఆ యాక్సెంట్ అది రాదు. బట్ ఎలా, మీరేమైనా హెల్ప్ చేస్తారా? సో చాలా సింపుల్ పాయింట్ అండి, ఎందుకంటే ఇటాలియన్స్ కూడా పెద్దగా ఇంగ్లీష్ రాదు. అవునా? ఆబ్వియస్లీ వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇటాలియన్ కదా, కాబట్టి ఇంగ్లీష్ లో పెద్ద ప్రొఫిషియన్సీ అవసరం లేదు. అండ్ ఇంగ్లీష్ స్లాంగ్ కూడా మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత వాట్ ద ఫీడ్బ్యాక్, ఐ కీప్ ఆన్ విజిటింగ్ దమ్. అంటే నేను ఇట్లీకి ఇప్పుడు ఇయర్లీ 2 వెళ్తాను. సో ఐ విజిట్ మై స్టూడెంట్స్ దేర్ అండ్ వాళ్ళు చెప్తారు ఏంటంటే, నాకు ఒకటే అందరు కామన్ గా చెప్పింది, సార్ నేను క్వశ్చన్ ప్రొఫెసర్ని అడిగితే దే విల్ ఆస్క్ మీ టు ఆన్సర్ క్వశ్చన్ స్లోలీ. నా స్లాంగ్ ఫాస్ట్ అంటున్నారు సార్ వాళ్ళది. వాళ్ళు అదే కెన్ ఐ కమ్ అని అనొచ్చు. ఎగ్జాక్ట్లీ, చిన్నగా మాట్లాడచ్చు, చిన్నగా మాట్లాడాలి. కానీ మన ఇంగ్లీష్ లో అమెరికన్ అసెంట్, ఆస్ట్రేలియన్ అసెంట్, బ్రిటిష్ అసెంట్ ఇక్కడ అక్కర్లేదు. అంత ఫాస్ట్ గా అనర్గళంగా మాట్లాడితే అవతల కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు మెల్లగానే మాట్లాడమంటారు. సో ఇక్కడ IELTS 5.5, 6.0 తెచ్చుకునే కెపాసిటీ ఉంటే స్టూడెంట్ కి వాళ్ళు అక్కడ చెలరైపోవచ్చు. ఓకే, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇటలీలో. అండ్ ఇంకొకటి, పాపం పిల్లలు ఒక్కొక్కసారి ఒక సబ్జెక్ట్ నచ్చదు, ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ పిల్లల పేరెంట్స్ కి అయితే ఇప్పుడు ఎంత కాదన్నా నా కొడుకు ఇంజనీర్, డాక్టర్ అవ్వాలన్న ఆశ మన ఇండియన్ పేరెంట్స్ ఎక్కడికి పోదు. అది పోనీ ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళన్నా చదివిద్దాం అనుకుంటారు. సో మరి వాళ్ళకేమైనా ఈ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయా? ఇండియాలో బ్యాక్లాగ్స్ ఉంటాయి అంటున్నారా? కేస్ ఇంటర్ ఫెయిల్ అయ్యారు, బట్ ఎలాగైతే గట్టెక్కారు, పాస్ అయ్యారు. బ్యాక్లాగ్స్ ఇక్కడ ఇటలీలో పట్టించుకోరండి. ఇటలీ అప్లై చేసే 1 year వేస్ట్ అయింది, ఇవన్నీ చూస్తారా? నథింగ్ టు వరీ.
సో 1-2 years is absolutely fine. As long as they have completed the degree. మనం వీసా అప్లై చేసేటప్పుడు ఏంటంటే కన్సాలిడేట్ మార్క్స్ మేము ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెడతాం, ఇండివిజువల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మధ్యలో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనేది కూడా పెద్దగా అది ఇబ్బంది కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ హియర్. అండ్ ఇంకొక విషయం, ఆల్రెడీ మీరు స్కాలర్షిప్ కోసం చెప్పేశారు. సాధారణంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఎంతో కొంత డబ్బులు పెట్టి పంపిద్దాము, అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటే కొంచెం ఇబ్బందులు ఉండదు అని అనిపిస్తుంది. బట్ నాకు మీరు చెప్పిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేయాల్సిన అవసరం ఇటలీలో స్టూడెంట్స్ కి అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు 16,000-18,000 వరకు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి వచ్చేది 3,50,000 అయినప్పుడు నీట్ గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్దేమో. అబ్సల్యూట్లీ. కానీ యాక్చువల్ గా ఆ గవర్నమెంట్ ఇప్పుడు బేసికల్లీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మా ఇటలీ స్టూడెంట్స్ కూడా వెళ్ళిన వాళ్ళు కూడా వాస్తవం చేయాల్సిన అవసరం లేదు. అవును. కానీ వాళ్ళు ఖాళీగా ఉండలేరు. ఒకటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికాలో ఆస్ట్రేలియాలో కంపేర్ చేసుకుంటారు. అరే వాళ్ళు సంపాదిస్తున్నారు, మేము చేయకపోతే ఎలా అని ఫస్ట్ ఫీల్ అవుతారు. బహుశా ఏమో నాకు తెలియదు కానీ బట్ ఐ హావ్ సీన్ యాక్చువల్లీ లైక్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఆల్సో డూయింగ్ పార్ట్ టైమ్స్ అండ్ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 7 to 8 euros per hour. సో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, వారానికి 20 hours చేసుకోవచ్చు. అండ్ ఇది అమెరికా మాదిరిగా ఓన్లీ క్యాంపస్ లో చేయాలి, ఆఫ్ క్యాంపస్ ఇల్లీగల్ అలాంటివి ఏవీ లేవు. దే ఆర్ ఫ్రీ టు వర్క్ ఎనీవేర్. సో వీక్లీ 20 hours per week వాళ్ళు హ్యాపీగా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. బోల్డ్ డబ్బులు చదువుతో పాటు అక్కడ మంచిగా సెటిల్ అయిపోవచ్చు. చాలా మంది ఇవన్నీ చూసిన తర్వాత ఇటలీలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి అండ్ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇన్ని డబ్బులు వస్తున్నాయి. సో సెటిల్ అయిపోవాలనుకున్నారు అనుకోండి, ఎలా మరి? సో ఇప్పుడు యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు 10,000 మంది స్టూడెంట్స్ పంపించాం కదా, దాంట్లో ఎవరు కూడా తిరిగి ఇండియాకి రాలేదు, ఎక్కువ రాలేదే. unless they have very personal reason that the parents want them to be with them. Okay. లేకపోతే అక్కడ వీసా ఎక్స్టెన్షన్ రావడం చాలా ఈజీ. 2 years ఇది కూడా డౌట్ ఉంటది కదా, ఇప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత మేజర్ గా పాయింట్ కాబట్టి స్టడీస్ అయిపోయాక పోస్ట్ వీసా ఎట్లా ఉంటుంది, ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? సో ఇక్కడ 2 years బ్యాచిలర్స్ మాస్టర్స్ కానీ 3 years బ్యాచిలర్స్ కానీ చేశాక ఆ దేశం వీళ్ళకి 1 సంవత్సరం పాటు జాబ్ సర్చ్ వీసా ఇస్తుంది. ఈ 1 year జాబ్ సర్చ్ వీసా ఏంటంటే ఇట్స్ ఓన్లీ టు ఫైండ్ ఎన్ ఎంప్లాయ్మెంట్. ఈ టైంలో ఏ జాబ్ వచ్చినా కూడా దే కెన్ డూ ఫుల్ టైం. ఆ తర్వాత వీళ్ళు మెక్డొనాల్డ్స్ నుంచి మర్సిడీస్ వరకు ఎనీ జాబ్, నో మ్యాటర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ స్టడీస్ ఆర్ నాట్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అ పోస్ట్ స్టడీ వర్క్ వీసా, విచ్ ఇస్ యాక్చువల్లీ ఆఫ్టర్ ఈ వీసా తర్వాత వీసా ఎక్స్టెన్షన్ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఫ్రమ్ ఎనీ కంపెనీ, ఐదర్ ద జాబ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆర్ నాట్. అంటే కొన్ని దేశాలు ఎలా ఉంటుందంటే మీరు ఐటీ చదివితే ఐటీలో జాబ్ చేయాలి, లేకపోతే మెకానికల్ అయితే మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ చేయాలి. కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే మీ సంవత్సర సగటు ఇన్కమ్ ఇంత ఉంటేనే మీకు వీసా ఇస్తాము అనేది ఒక కండిషన్ ఉంటుంది. ఇటలీలో లక్కీగా ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ 40 hours per week విచ్ ఇస్ కాల్డ్ ఫుల్ టైమ్ జాబ్, యూ హ్యావ్ దట్ కాంట్రాక్ట్, దెన్ యువర్ వీసా కెన్ బి ఎక్స్టెండెడ్. సో అలా 2 years చదివిన తర్వాత 1 year జాబ్ సర్చ్ తర్వాత ఇంకో 2 years ఎక్స్టెండ్ చేసుకుంటే 6th year వాళ్ళు పిఆర్కి అప్లై చేస్తారు, పర్మనెంట్ రెసిడెన్సీ. ఇక ఆ తర్వాత జీవితాంతం వీసాతో పని లేదు, ఇబ్బంది కూడా లేదు. అండ్ చాలా మందిలో జెన్యూన్ డౌట్ ఇది, ఇప్పుడు మీ పిల్లల్ని పంపించాలన్నా నా పిల్లల్ని పంపించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది, మన ఇండియన్ క్లైమేట్ కి మన పిల్లలు అక్కడ ఇక్కడ ఉన్నవాడు అక్కడ అడ్జస్ట్ కాగలరా లేదా, 2 సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, కొన్ని చోట్ల మనం గన్ కల్చర్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఒకలాంటి భయం ఉంటుంది పేరెంట్స్ లో, సెక్యూరిటీ ఉంటుంది ఎలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబ్బాయిలు అంటే కాస్త త్వరగా పంపించడానికి ఇష్టపడతారు కానీ అమ్మాయిలు అయితే ఎక్కడో చిన్న భయం ఉంటుంది, ముఖ్యంగా గర్ల్స్ కి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇన్ ఇయర్స్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ విత్ సెండింగ్ స్టూడెంట్స్ టు ఇటలీ, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, దే ఆల్ ఆర్ హెల్దీ అండ్ హ్యాపీ, టచ్ వుడ్. సో ఇక్కడ ఏంటంటే బేసికలీ ఇటలీ అనేటప్పటికీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ అవడం వల్ల టూరిస్ట్ తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అంతమంది టూరిస్ట్ వచ్చినప్పుడు ఆ దేశానికి రెవెన్యూ సోర్సెస్లో టూరిజం కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దానికి అక్కడ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ బాగుంటేనే టూరిస్టులు వస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టూరిస్ట్ వోంట్ కమ్ ఎనీవే. అంటే అక్కడ పిక్ పాకెటింగ్ జరిగింది, లేకపోతే అక్కడ ఏమన్నా ఘోరమైన అటాక్స్ జరుగుతున్నాయి, ఇలాంటి లేడీస్కి సెక్యూరిటీ లేదు, అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఫస్ట్ టూరిజం ఆగిపోద్ది. కాబట్టి గవర్నమెంట్కి టూరిజం ఇంపార్టెంట్ కాబట్టి అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి దే మేక్ షూర్ దట్ యాక్చువల్లీ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే మన ఆధార్ కార్డ్ ఏంటంటే ఫింగర్ ప్రింటింగ్ ఎలా అయితే ఉంటుందో అక్కడ మనిషి ఫేస్ బట్టి వాడి ఆధార్ కార్డ్ వచ్చేస్తుంది. సో కెమెరాస్ ఆర్ ఎవ్రీవేర్
అండ్ ఇట్స్ వెరీ సెక్యూర్డ్ ప్లేస్ కాబట్టి లోకల్స్ ఎవరు తప్పు చేసే అవకాశం లేదు. సో కాబట్టి టెన్షన్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ ఒకసారి స్టూడెంట్ ని ఇటలీ పంపించాలని అనుకున్నప్పుడు దగ్గర నుంచి తీసుకున్న డెసిషన్ దగ్గర నుంచి పిల్లలు వెళ్ళి మధ్యలో వీసా ప్రాసెస్ ఉంటుంది అండ్ యూనివర్సిటీ సెలక్షన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ అనేది కాస్త తెలియని పేరెంట్స్ కి అబ్బా ఇదొక హర్డర్ కంప్లీట్ అయింది, ఒక థ్యాంక్ గాడ్ నెక్స్ట్ ఈ ఆలోచన ఉంటుంది. కాబట్టి మీ దగ్గర అంటే విదేశ కన్సల్టెన్సీలో లేకపోతే మీ దగ్గరకి అప్రోచ్ అయినప్పుడు వీసా ప్రాసెసింగ్ లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ కల్పించడంలో సీనియర్స్ తో ఏమైనా మీరు అటాచ్ చేస్తారా? పిల్లలకి కాస్త తోడు టెన్షన్ లేకుండా ఉండడానికి మాట్లాడిపిస్తారా? అంటే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేశారా, ఓకే అక్కడ సెటిల్ అయ్యారా, ఓకే లేదు రిటర్న్ వచ్చేంత వరకు మీరు తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఏంటండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దీంట్లో విదేశ్ కన్సల్టెంట్ వీఆర్ బీన్ ఎక్స్పర్ట్స్ ఇన్ సెండింగ్ స్టూడెంట్స్ టు ఇటలీ. సో మా సర్వీసెస్ ఎక్కడి నుంచి అంటే అప్లికేషన్ నుంచి మొదలై అకామిడేషన్ వరకు గైడ్ చేస్తాం. చదువు మాత్రం వాళ్ళే చదువుకోవాలి. ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్ లో చదవడం కష్టం కాబట్టి చదవాల్సిందే. చదువు మాత్రం వాళ్ళే చదువుకోవాలి. అప్లికేషన్ నుంచి అకామిడేషన్ వరకు వీ హ్యావ్ యాక్చువల్లీ డెడికేటెడ్ టీమ్ ఫర్ ఎవ్రీ responsibilities here. We have more than 140 team size. So మా టీమ్ కాబట్టి లైక్ హ్యూజ్ టీమ్. yes no worries. కాబట్టి మొత్తం వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ దగ్గర నుంచి ఆ తర్వాత అడ్మిషన్స్, స్కాలర్షిప్, వీసా గైడెన్స్, ఆ వీసా వచ్చిన తర్వాత ప్రీ డిపార్చర్ గైడెన్స్, ఆ తర్వాత ఫ్లైట్ టికెట్స్, తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ ఒంటరిగా పంపము. సో వీ ఆల్వేస్ మేక్ ఎ గ్రూప్. సో ప్రతి యూనివర్సిటీ కంపల్సరీ మన స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఓ 15 మంది నుంచి 30 మంది ఉంటారు. ఎవ్రీ సింగిల్ యూనివర్సిటీ ఆఫ్ ఇటలీ వేర్ ఎవర్ ఐఎమ్ సెండింగ్. కాబట్టి మీరు ఒక్కరే వెళ్ళరు. కాబట్టి మేము ముందుగానే మీకు వీసా వచ్చిన తర్వాత విల్ మేక్ ఎ గ్రూప్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ వీళ్ళందరూ కలిసి వెళ్తారు. వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ అకామిడేషన్స్ కావాలి. సో అకామిడేషన్కి ఏంటంటే వీ వర్కింగ్ అఫీషియల్లీ విత్ యూనివర్సిటీస్ కాబట్టి మేము యూనివర్సిటీస్కి ఏం చేస్తామంటే ఒక రిక్వెస్ట్ పెడతాం. అంటే నాకు ముందే తెలుస్తుంది ఈ పలానా యూనివర్సిటీకి 50 మంది వస్తారు. 50 మంది అంటే నాకు దాదాపు 10-12 అపార్ట్మెంట్స్ కావాలి. సో నేనేం చేస్తాను, ముందుగా ఇంటర్నేషనల్ ఆఫీస్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడతాను. వాళ్ళు ఇంటర్న్ అక్కడ ఏంటంటే రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియాలో మనకి 99 acres ఇట్లా ఏవైతే ఉన్నాయో అలా అక్కడ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి విచ్ ఆర్ లోకల్ రెంటల్ ఏజెన్సీస్. వాళ్ళతో ఆల్రెడీ యూనివర్సిటీ టైఅప్లో ఉంటుంది. సో వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్కి కోసం సపరేట్గా దే విల్ హ్యావ్ ఎ ఇంటెంట్ రెడీ. ఆ ఇంటెంట్ ప్రకారంగా మన స్టూడెంట్స్ వెళ్ళిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఈ రెంటల్ ఏజెంట్ పరిచయం చేస్తారు. సో దే విల్ టేక్ టు ద అకామిడేషన్స్, దే విల్ షో దెమ్ ద ప్రాపర్టీస్ అరౌండ్. దాంట్లో నచ్చిన దాంట్లో వాళ్ళు తీసుకుంటారు. చక్కగా హాయిగా తెలుగులో కూడా మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేసరికి కాస్త ప్రతి యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. ఆ తర్వాత కొన్ని యూనివర్సిటీస్లో మేమే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లో బడ్డీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయించాం యూనివర్సిటీస్ ద్వారా. ఈ బడ్డీస్ ఏంటంటే బేసికలీ దేర్ జాబ్ ఈజ్ యాక్చువల్లీ టు హెల్ప్ ద స్టూడెంట్ రిలొకేషన్ ఈజీ. సో ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు కూడా ఆ పార్ట్ టైం జాబ్ వచ్చేలా చూసుకున్నాము. సో దట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ లో మన తెలుగు వాళ్ళు కూడా ఒక భాగంగా ఉంటారు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ స్టూడెంట్స్ సెటిల్ చేయడం అంతే. అదే పార్ట్ టైం జాబ్ వాళ్ళది. సూపర్ కదా. సో అలా సీనియర్ స్టూడెంట్స్ కి మేము ఆ జాబ్స్ ఇప్పిస్తాం యూనివర్సిటీ ద్వారా మాట్లాడి. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, ఇక్కడ నుంచి నాకు పని ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ పంపించే పేరెంట్స్ కు హాయిగా ఉంటుంది, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. సో ఇన్ని మాటలు విన్న తర్వాత చాలా మంది పేరెంట్స్ నేను అనుకోవడం ఇటలీకే ఫస్ట్ ఓటేస్తారేమో. బట్ ఎలా మనం చాలా కన్సల్టెన్సీస్ అన్ని చూస్తూ ఉంటాం. సో ఇది విన్న తర్వాత మీరు చెప్పిన తర్వాత విదేశ కన్సల్ట్స్ ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నెంబర్స్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కింద స్క్రీన్ లో మీకు ఇక్కడ నంబర్స్ కనిపిస్తాయి. 14 బ్రాంచెస్ యాక్చువల్లీ త్రూ అవుట్ ఇండియా. ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్స్ అహ్మదాబాద్ లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, ఇండోర్ లో ఉండొచ్చు. సో దే కెన్ ఫైండ్ నియరెస్ట్ బ్రాంచ్ విచ్ ఇస్ లొకేటెడ్ టు దెమ్. తద్వారా వాళ్ళు ఆ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్ టీమ్ మా దగ్గర ప్రతి ఒక్క బ్రాంచెస్ లో కూడా ఎవ్రీ మెయిన్ పర్సన్ ఆఫ్ ద కౌన్సిలర్స్ అంటాము, బ్రాంచ్ మేనేజర్స్ అంటాము, వీళ్ళు దే ఆర్ యాజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ సెండింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 అప్లికేషన్స్ ఆన్ దేర్ ఓన్. ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు కాబట్టి దే నో ఎగ్జాక్ట్లీ దేర్ జాబ్. జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ us. అంతే. చాలా సింపుల్ గా చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఎన్ని హర్డల్స్ వినాలో, పిల్లల పేరెంట్స్ ఎంత కాంప్రమైజ్ అవ్వాలో తప్పదేమో, ఆబ్వియస్లీ ఉండే డౌట్స్ అని అనుకున్నాను, కానీ చాలా సింపుల్ గా చెప్పేశారు సాయినాథ్ గారు. సో పిల్లల్ని కనుక ఇటలీలో చదివించాలి అని అనుకుంటే మీరు అన్నట్టుగా అంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ ఉంది. అండ్ ఇక్కడి నుంచి స్టెప్ బయట పెట్టారు అని అంటే విదేశ్ కన్సల్టెంట్స్ మీతోనే ఉంటుంది కాబట్టి నో వరీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి కూడా ఒక మోటివేషన్ ఉంటుంది, ఎస్ మేము కూడా ఫారెన్ వెళ్ళి చదువుకోవచ్చు అని. సో మంచి విశేషాలు చెప్పారు అండ్ పేరెంట్స్ లోను ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ లోను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ గివింగ్ us this opportunity. థ్యాంక్ యూ.